ఓం గం గణపతియే నమః. హాయ్ ఆల్, వెల్కమ్ టు హార్ట్య వ్లాగ్స్. వినాయక చవితి నాడు ఏ పువ్వులతో పూజ చేయాలి, ఏమేం ప్రసాదాలు పెట్టాలి, ఏ పత్రులతో పూజ చేయాలి అని చాలా మందికి కన్ఫ్యూజన్గా ఉంటుంది. అవన్నీ డీటెయిల్గా ఆయనకి ఏమేమి ఇష్టమైన పత్రిలో, ఏమేమి ఇష్టమైన నైవేద్యాలు, ఏమేమి ఇష్టమైన పువ్వులు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వినాయకునికి 21 పత్రులతో పూజ చేస్తారని తెలుసు. కానీ అవి ఏంటేంటో మనలో చాలా మందికి తెలియదు. అవి ఎలా గుర్తుపట్టాలో కూడా చాలా మందికి తెలియదు. అందుకోసం నేను ఫోటోలు కూడా కొన్ని పెడుతున్నాను, వాటి యొక్క పిక్స్. అవి కూడా ఒకసారి చూడండి. అది ఏంటో తెలుసుకుందాం. ఒకటి మాచిపత్రం, దూర్వ పత్రం, ఆపామర్గ పత్రం అంటే ఉత్తరేణి, బృహతి పత్రం ములక, దత్తరాపత్రం ఉమ్మెత్త, తులసి పత్రం తులసి, బిల్వపత్రం మారేడు, మామిడి పత్రం మామిడాకు, అశోకపత్రం అశోకాకు, ముఖ్యపత్రం ముఖ్యపత్రం, బదరీపత్రం బదరీ ఆకు, అతిమధుర పత్రం అతిమధుర ఆకు, దాత్రీపత్రం దాత్రాకు, అర్జునపత్రం అర్జున ఆకు, సమీపత్రం సమీ ఆకు, తాగరపత్రం తాగరాకు, దేవదార పత్రం దేవదార ఆకు, పరాసపత్రం పరాసాకు, పద్మపత్రం అంటే తామరాకు, కపిత్తపత్రం కపిత్త ఆకు, చూతపత్రం అంటే చూత ఆకు. ఇవేనండి 21 పత్రులు. అలాగే ఆ విఘ్నేశ్వరునికి ఇష్టమైన పువ్వులు ఏంటో కూడా చూద్దాం. అతి ముఖ్యంగా ఉండవలసినవి మందార పువ్వులు, ఆయనకు చాలా ఇష్టమండి. అలాగే జిల్లేడు పూలు, అలాగే కలువ పువ్వులు అంటే తామర పువ్వులు. ఇవి ముఖ్యంగా ఉండవలసినవి. దీంతో పాటు నందివర్ధనాలు, ఏ పువ్వులైనా పూజ చేసుకోవచ్చు. ముఖ్యంగా వినాయక చవితి రోజు నివేదించే నైవేద్యాలు ఏంటో కూడా చూసుకుందాం. అవి ఉండ్రాళ్ళ పాయసం, మోదకాలు, టెంకాయ అదే కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఉండ్రాళ్ళు, లడ్డు, ఏ పళ్ళైనా కూడా పెట్టుకోవచ్చు. అలాగే వెలగపండు, దోసపండు అయితే కంపల్సరీ అని చెప్పాలి. వినాయక చవితి రోజు తప్పనిసరిగా పెట్టవలసిన పండు. ఇవి ఆయనకు ప్రీతికరమైనవి, అత్యంత ప్రీతికరమైనవి. దీనితో పాటు ఏ పళ్ళైనా నైవేద్యంగా పెట్టుకోవచ్చు, ఏ నైవేద్యాలైనా సమర్పించవచ్చు. అంతేనండి. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు.